ఈరోజు ఇచ్చిన అన్ని ప్రశ్నలన్నీ డైరెక్ట్ ఇచ్చేసానండి. కాన్సెప్ట్ లెసన్లో కాన్సెప్ట్ బేస్డ్ చేసుకొని ప్రతి పేజీలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక జీవి జాతి అంతరించిపోకుండా నిరంతరం కొనసాగడానికి తోడ్పడే ప్రధాన జీవక్రియ ఏది? ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో కొత్త తరాన్ని ఏర్పరిచే విధానాన్ని ఏమంటారు? అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడవు, సంయుక్త బీజాలు ఏర్పడాయండి. అమీబాలో ద్విధ విచ్చితి ప్రక్రియలో చివరగా ఏం జరుగుతుంది? ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల అమీబాలు ఏర్పడి ఆ తల్లి అమీబా తన ఉనికిని కోల్పోతుంది. బి కరెక్ట్ ఆన్సర్ అండి. హైడ్రాలో కొరకీభవనం అంటే ఏమిటి? శరీరంపై ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు కోరకాలు ఏర్పడి కొత్త హైడ్రాలుగా మారడాన్ని హైడ్రాలో కొరకీభవనం అంటారు. లైంగిక ప్రతిపత్తిలో సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది? పురుష సంయోగ బీజమైన శుక్రకణం స్త్రీ సంయోగ బీజమైన అండంతో కలవడం ద్వారా సంయుక్త బీజం ఏర్పడుతుంది. బి కరెక్ట్ ఆన్సర్ అండి. శుక్రకణం చెల్లించడానికి కావాల్సిన శక్తి దానిలో ఏ భాగం ఉత్పత్తి చేస్తుంది? అంటే దానిలోనంటే శుక్రకణంలో ఏది ఉత్పత్తి చేస్తుందండి? మధ్య భాగంలో ఉన్న మైట్రోకాండ్రియాలు అండి. మానవులో పరిపక్వమైన అండం స్త్రీబీజ కోశం నుండి విడుదలయ్యాక సాధారణంగా శుక్రకణంతో ఎక్కడ ఫలదీకరణ జరుగుతుంది? ఫాలోపియన్ నాళంలోనండి. పిండంలోని కణాలు అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు వంటి అవయవాలు స్పష్టంగా ఏర్పడిన నిర్మాణాన్ని ఏమంటారు? భ్రూణం. మానవులో సంయుక్త బీజం భ్రూణంగా మారి శిశువుగా పుట్టడానికి పట్టే గర్భావధి కాలం ఎంత? 270 నుండి 280 రోజులండి. ఈ క్రింది వాటిలో బాహ్య ఫలదీకరణం జరుపుకునే జీవుల జత ఏది? చేప మరియు కప్ప. ఐవిఎఫ్ శరీరం బయట ఫలదీకరణ పద్ధతిలో పుట్టిన పిల్లలను టెస్ట్ ట్యూబ్ బేబులు అని ఎందుకు అంటారు? 4th ఆన్సర్ కరెక్ట్ అండి. అండ మరియు శుక్రకణాలు సంగ్రహించి ప్రయోగశాలలో పరీక్ష నాళికలో ఫలదీకరణం చేస్తారు కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారండి. కప్ప జీవిత చరిత్ర. చేప ఆకారాన్ని పోలి ఉండే ముప్పల ద్వారా శ్వాసించే దశ ఏది? టాడ్పోల్ లార్వా. లార్వా దశ నుండి శరీరాకారంలో అనేక మార్పులు జరిగి ప్రౌఢజీవిగా రూపొందించడాన్ని ఏమంటారు? రూప విక్రియ. వానపాము వంటి జీవుల్లో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే జీవుల్లో ఉండడాన్ని ఏమంటారు? ఉభయలైంగిక జీవులు. మొట్టమొదటి క్లోనింగ్ క్షీరదం డాలి జన్మించినప్పుడు అది ఏ గొర్రె యొక్క ఖచ్చితమైన పోలికలతో ఉంది? కేంద్రకాన్ని అందించిన పిన్ డార్సెట్ గొర్రె. నెక్స్ట్, అండోత్పాదక జీవులను గుర్తించడానికి గల బాహ్య ఆధారాలు ఏమిటి? బయటకు కనిపించని చెవులు, చర్మంపై రోమాలు లేకపోవడం. శిశోత్పాదకాలు అంటే ఏమిటి? నేరుగా పిల్లలకు జన్మనిచ్చే జంతువులు. ఫలదీకరణ చెందిన సంయుక్త బీజం అభివృద్ధి చెందడానికి గర్భాశయంలో ఎక్కడ అమర్చబడి ఉంటుంది? గర్భాశయ కుడ్యానికి. శుక్రకణ నిర్మాణంలో తలభాగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. మధ్య భాగం మైట్రోకాండ్రియాను కలిగి ఉంటుంది. తోక ఏందని చెల్లించడానికి సహాయపడుతుంది. అంతర ఫలదీకరణ జరగడానికి ఏది అవసరం? శుక్రకణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశించడం. ఓకే అండి. ఈ ఎగ్జామ్ ఈజీ ఎగ్జామ్, అందరూ బాగా రాశారు. దాదాపు అందరికీ 20 మార్కులు వచ్చాయండి. ఓకే అండి. సండే గ్రాండ్ టెస్ట్ అందరూ బాగా రాయండి.